ఆఖరికి రేవంత్ అన్న కేసీఆర్ నా పేరు ఎందుకు వలుపుతలేడు? కేసీఆర్ అన్న రేవంత్ రెడ్డి పేరు వలుపుతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లెక్క గుర్తిస్తారేమో అని చెప్పి రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే కేసీఆర్ని యాద్ చేసుకుంటున్నాడు. కేసీఆర్ నా పేరు వలుపుతలేడు, దమ్ముంటే కేసీఆర్ నా పేరు పలకమని చెప్పండి. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఉల్టా కేసీఆర్ను. కేసీఆర్ 2-3 సార్లు భారీ బహిరంగ సభలు పెట్టిండు, ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా కేసీఆర్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లెక్క చూసిండా? రేవంత్ రెడ్డి పేరు ఎక్కడైనా కేసీఆర్ తీసిండా? ఆఖరికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేరు తీసిండు, మంత్రుల పేర్లు తీసిండు, బట్టి విక్రమార్క వాళ్ళ వీళ్ళ పేర్లు తీసిండు తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరే తీయలే కేసీఆర్. అసలు రేవంత్ రెడ్డిని కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి లెక్క చూస్తలేడు. రేవంత్ రెడ్డిని చాలా మంది మర్చిపోతున్నారు. 2.5 సంవత్సరాలు అయింది తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి. రేవంత్ అన్న మీటింగ్లు పెట్టిండు, సభలు పెట్టిండు, ప్రోగ్రాంలు పెట్టిండు, గిన్ని పెట్టినా కూడా ఇంకా జనాలు గుర్తుపెట్టుకుంటలేరు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి పేరు ఇంకా యాంకర్లు మర్చిపోతున్నారు. అంటే ఎంత విచిత్రం! అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగా లేకనా, రేవంత్ రెడ్డి మరి ఎట్లా పేరు పలకరాకనా జనాలకు, యాంకర్లకు, వాళ్ళకు వీళ్ళకు, సినిమా యాక్టర్లకు, లేకపోతే కావాలనే మర్చిపోతురా, కావాలనే అంటలేరా, ఏందన్నది అర్థమైతలేదు. సరే ఆ వీడియో అయితే మీరు చూడురు, చూపిస్తా. ఇగో చూడురు ఒకసారి వీడియో. I request Sri Nagabharat Daka and Sri Anil Kumar Chalamassetti to felicitate the Honorable Chief Minister Sri D. Sridhar Babu Garu. విన్నారు కదా, శ్రీ ఆనరబుల్ చీఫ్ తర్వాత మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కదా, శ్రీధర్ బాబు ఎందుకు వచ్చింది మధ్యలో? ఇట్లా ఒక్కసారి కాదు రేవంత్ నాకు జరిగింది, చాలా సార్లు ఇట్లనే జరిగింది. ఆనరబుల్ చీఫ్ ఆమె చెప్తుంది ఫస్ట్. ఇగో Sri Anil Kumar Chalamassetti to felicitate the Honorable Chief Minister Sri D. Sridhar Babu. ఆనరబుల్ ఐటీ మినిస్టర్ అనాలి శ్రీధర్ బాబుని. శ్రీ ఆనరబుల్ ఐటీ మినిస్టర్, ఐటీ డెవలప్మెంట్ చేసేటటువంటి మినిస్టర్ శ్రీధర్ బాబు అని అనాలి. కానీ ఐటీ డెవలప్మెంట్ కాదు, శ్రీ చీఫ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నట్టు. తర్వాత నాకు ఎంత గమ్మత్ అనిపించిందంటే ఈ వీడియో మొత్తం నేను చూస్తే రేవంత్ అన్న అసలు ఎట్లా నిల్చున్నాడు అంటే ఒక ప్రేక్షకుడు లెక్క నిల్చున్నాడు. నార్మల్గా ప్రోగ్రామ్ చూడడానికి పోతాం కదా, గట్ల నిల్చున్నాడు. ఏం చేసే పరిస్థితి లేదు. శ్రీధర్ బాబుకు శాలువ కప్తురు, శ్రీధర్ బాబు అందరికి నమస్తే పెడుతున్నాడు, శ్రీధర్ బాబుకు నమస్తే కొడుతురు, సెల్యూట్ కొడుతురు. రేవంత్ ఇట్లా నిల్చొని చూస్తున్నా, అసలు ఏంది, నన్ను ఎందుకు పిలిచిరు, ఏం కథ, చూడనీకి వచ్చినా నేను ఏం కథ అని ఆయనకే అర్థమైతలేదు. అసలు ఏంది, రేవంత్ అన్నను ముఖ్యమంత్రి లెక్క ఎందుకు చూస్తలేరు, రేవంత్ అన్న పేరు ఎందుకు మర్చిపోతురు, కారణం ఏంది? రేవంత్ అన్న కోపం వస్తే అవసరం అంటే పేరు మర్చిపోయిన అందరూ తీసుకుపోయి జైలు కూడా పెడతాడు ఆయన కోపం వస్తే. కాబట్టి రేవంత్ అన్న పేరు మర్చిపోవద్దు. ఆయన ముఖ్యమంత్రి ఎందుకు గుర్తుపెట్టుకుంటలేరు?